లేదు మావయ్య, రాత్రి మీరు చాలా మాట్లాడారు. సరిగ్గా నిజం చెప్పేసరికి మత్తులోకి జారిపోయారు. గుర్తు తెచ్చుకోండి. నిజంగా నాకేం గుర్తు రావట్లేదమ్మా. ప్రయత్నించండి మావయ్య. ఏమన్నారో చెప్తాను చూడండి. రోజు అన్నం పెట్టే అనసూయమ్మకి అన్యాయం జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నా అన్నం పెట్టిన నీకైనా నిజం చెప్తాను అన్నారు కదా, గుర్తొచ్చిందా? ఏంటి, రాత్రి నువ్వు నాకు అన్నం పెట్టావా? అదేంటి మావయ్య, అలా ఇలా మర్చిపోయారు? సరే, విషయానికి వస్తున్నా. రాత్రి పెద్దత్తయ్య గారి ఫోటోని మీకు చూపించి ఈవిడ ఎలా చనిపోయారో అని అడిగితే నా పిల్లలకు కూడా చెప్పని కదా నీకు చెప్తాను అన్నారు కదా. అయ్యో, తాగిన మాత్రం నేనేదో వాగుంటానమ్మా. అవన్నీ పట్టించుకుంటే ఎలా? అయినా నువ్వు తిండి పెట్టిన విషయమే నాకు గుర్తులేదు. ఇక నేను మత్తులో వాగిన మాటలు నాకెలా గుర్తుంటాయి చెప్పు? లేదు మావయ్య, మీరు మత్తులో మాట్లాడిన మాటలు కావు. ఇన్నాళ్ళు మీ గుండెల్ని మండిస్తున్న నిజాల్ని బయటపడేస్తూ వచ్చిన మాటలు. రాత్రి మొత్తం చెప్పేస్తారు అనుకున్నా, కానీ ఏమైందో మీరు నిద్రపోయారు. నిద్ర లేచాక అడిగితే ఏమీ తెలీదన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమైంది మావయ్య, మీరు కూడా అత్తయ్యలాగే భయపడుతున్నారా? చూడమ్మా, నాకే నిజమో తెలీదు. నేను ఎవరికి భయపడడం లేదు. అసలు చెప్పడానికి ఏం జరగలేదమ్మా. ఇదిగో, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని మనసు పాడు చేసుకోవద్దమ్మా. వెళ్ళు. సందేహం లేదు, మావయ్య గారు కూడా అత్తయ్యలాగే నిజం చెప్పడానికి భయపడుతున్నారు. ఎలా తెలుసుకోవడం? క్షమించమ్మా. నిజాలన్నీ నా గుండెల్లో ఉన్నా వాటిని బయట పెట్టాల్సిన బాధ్యత ఉన్నా గొంతు దాటి బయటికి చెప్పుకోలేని దౌర్భాగ్యుడి. ఈవిడ పెద్దత్తయ్య గారే కదత్తయ్య. ఈవిడ్ని చూస్తే మీకెందుకంత కోపం? ఏమైంది అత్తయ్య? అసలు ఏం జరిగింది మావయ్య గారు? పెద్దత్తయ్య గారు ఎలా చనిపోయారు? చెప్తానమ్మా, చెప్తాను. కొత్తగా కాపురానికొచ్చిండాది. మూసుకుని కాపురం చేసుకోకుండా నిజాలు తవ్వాలని జోత్సండాదేవి. ఇప్పుడు దిగంబరాన్ని భయపెట్టి నోరు మూయించుండా. ఆ యమ్మి ఎట్టయినా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తానే ఉంటాది. యాదో ఒకటి చేసి దృష్టి మరల్చాలా. మే బస్వమ్మ, బస్వమ్మా! ఏంటక్కా? మనిషి మాట్లాడకుండా ఇలా రాయిలా నిలబడిపోయిందేంటి? కొంపదీసి ఆయన ఈశ్వరికి నిజం చెప్పేశాడా? అప్పటికి వద్దనే చెప్పాను. మా అమ్మ కోడళ్ళు మాట్లాడుకుంటున్నారు అని వదిలేసింది. ఇప్పుడు సరదా బాగా తీరినట్టుంది. ఇక ఈ అమ్మాజీ బతుకు బస్టాండే. అయ్యో రామా, బయటికి అనేసానన్నమాట. బయటికి అనడం కాదు మే, ఇట్టా ఎక్కడ పడితే అక్కడ యాది పడితే అది వాగితే ఏకంగా బయటికే పోతారు. నోరు మూసుకుని లోపలికి పోయి బియ్యం, పప్పులు, బెల్లం అన్నీ కలిపి ఒక గుడ్డలో ముడుపు కట్టుకొని రా.
ముడుపా? ఇప్పుడు ముడిపెందుకక్కా? మూసుకుని తీసుకురా పోవే. అలాగే అక్క. ఈ అమ్మాజీకి పని పాట ఏం ఉండదు. అది తీసుకురా ఇది తీసుకురా అని ఒకటే చావ కొడుతోంది. అయినా ఇప్పుడు ఈ ముడుపెందుకో దాని మొహానికి కొట్టుకోవడానికి కాకపోతే. ముడుపులా? ఏం ముడుపులు బస్వమ్మా? అయ్యో రామ! బయటకనేసానా? ఏం పర్లేదులే, అమ్మాజీ లేదు కదా. అచ్చరే, ముడుపులు అంటున్నావు ఎందుకు? ఏమో, నాకోటి తెలిస్తేనా అర్జెంటుగా ముడుపు కట్టి తీసుకురా అని చెప్పింది, తీసుకెళ్తున్నాను. ఏ దేవుడికి మొక్కుకుందో, ఉన్నట్టుండి ఇంత భక్తి ఎందుకు వచ్చిందో ఎవరికి తెలుసు. అమ్మాజీకి ఉన్నట్టుండి ఇంత భక్తి ఎలా పుట్టుకొచ్చిందబ్బా? నా పిల్లలకు కూడా చెప్పని కథొకటి చెప్తాను. నిజంగా మావయ్య రాత్రి తాగిన మత్తులో వాగి పొద్దునకి మర్చిపోయారా? లేకపోతే అమ్మాజీకి భయపడి ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా? కషాయం ఇస్తుంటే మధ్యలో అమ్మాజీ అత్తయ్య వచ్చి మావయ్యనేమైనా భయపెట్టిందా? అసలు అత్తయ్య గారి ఫోటో చూశాక అమ్మాజీ అత్తయ్య ఎందుకంత భయపడింది? ఎందుకు ఆవిడ గురించి నిజాల్ని బయటకు రానివ్వకుండా అంత ప్రయత్నిస్తోంది? ఆయన కలవరిస్తున్నట్టు అత్తయ్య గారి చావుకి కారణం మావయ్య గారి అయితే నిజాన్ని దాయడానికి మావయ్య గారు ప్రయత్నించాలి కానీ అమ్మాజీ అత్తయ్య ఎందుకు ప్రయత్నిస్తుంది? ఇప్పుడు మావయ్య గారిని భయపెట్టినట్టే ఇంకా ఏం చేయబోతోంది? శివా, ఈశ్వరి, శివా, ఈశ్వరి, శివా, ఏం చేర్చండారా? రండి. పొద్దు పొద్దున్నే ఇద్దరిని కలిపి ఎందుకు పిలుస్తుంది ఇవిడ? ఈశ్వరి, ఏంటి పొద్దు పొద్దునే ఇంత హడావుడి చేస్తా ఉంది? ఏంటమ్మా? ఏం లేదప్పా, కసాపురం ఆంజనేయ స్వామి గుడుళ్ళ మీరిద్దరూ అడిగి పోయి ఈ ముడుపులు కట్టాలా. దీంతో కలిసి అందరి మధ్య ఉండడమే కష్టంగా ఉంది. ఇక బయటకు తీసుకెళ్ళడం కూడానా? సమస్య లేదు. ఈ మహానుభావుణ్ణి ఇక్కడ భరించడమే కష్టం, బయటకు కలిసి వెళ్ళడం కూడానా? ఛాన్సే లేదు. ఇద్దరూ కలిసి అదే గుళ్ళో రేయంతా నిద్ర చెయ్యాలా. ముడుపులు కట్టడమే కదమ్మా,
పైగా చాలా చిన్న ఉన్నాయి. ఈ మాత్రం దానికి ఇద్దరం ఎందుకు? నేను ఒక్కడనే వెళ్ళి కట్టేసి రాత్రంతా అక్కడే పడుకొని వచ్చేస్తా. నిజమే అత్తయ్య. ఈ మాత్రం దానికి ఇద్దరం ఎందుకు? ఈయనొక్కరే వెళ్ళి వచ్చేస్తారులేండి. నువ్వు పోకపోతే ఎట్లా? ముందు నువ్వే పోవాలా? అవునవును, ముందు నువ్వే వెళ్ళాలి. ఇక్కడుంటే కష్టం. అయ్యో అయ్యో రమా, మళ్ళీ బయటకనేసానా? అక్క, అది ఈశ్వరి ఇక్కడ ఉంటే కొడుకు ఒక్కడే అక్కడ ముడుపులు కట్టడం కష్టం కదా, అందుకే. ముడుపంటే ఆడోళ్లే ముందుండాల. మొగుణ్ణి ఒక్కడ్నే పోయి రమ్మంటాండావు? ఇది నీకు తెలిసిన సంప్రదాయమా ఏమి? మీ పెండ్లి జరగడానికి ముందే ఇద్దరిని తోడుకపోయి ఈ ముడుపు కట్టిద్దామనుకున్నా, కాని అప్పుడు ఈలుగాలే. ఇప్పుడు మీరు జంటగా పోయి కట్టాల. కొత్త కోడలొచ్చినాక ఇది చెయ్యాల్సిన ఆచారం. ఆచారమా? ఎప్పుడూ లేంది ఈ కొత్త ఆచారం ఏంటమ్మాజీ? నేను ఈ ఇంటి కోడల్నే. మరి నా పెళ్ళైనప్పుడు ఇలాంటి ముడుపులేం కట్టలేదే. నీ అక్క సావుతో కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టినావు. నీదొక పెండ్లి, దానికి ఆచారం కూడా పాటించాలనా ఏమి? మరలా అయితే మా పెళ్లికి కూడా కట్టలేదే. ఏదన్నా సంగతి మాట్లాడేటప్పుడు మధ్యలో దూరద్దుమ్మాయని 1,00,000 తూర్లు చెప్పిండా. అసలు నీ సమస్య ఏంది మే? నేనేమన్నా వాళ్ళని అడవికి పంపించండానా ఏమి? నా కొడుకు కోడలు లక్షణంగా ఉండాలా, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని దేవుని కాడికి పంపించంటే నీకేమి నొప్పి? నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా ఏమి? నాకు ఎవరు ఏమనుకుంటాండారన్నది ముఖ్యం కాదప్పా. నువ్వు సల్లగా ఉండడమే నాకు ముఖ్యం. పెండ్లికి ముందే అనుకున్నా, ఈలుగాలే. పెండ్లైన తెల్లారే అనుకున్నా, అప్పుడు కూడా ఈలుగాలే. మళ్ళా శూన్యమాసం వచ్చేస్తాండాదప్పా. ఈలోపే ముడుపు గట్టాలా. అర్థమైనదా? ఈవిడ నిజంగా కొడుకు కోడల మీద ప్రేమతో పంపిస్తుందా? మమ్మల్ని ఇంటికి దూరంగా ఉంచడానికి పంపిస్తుందా? పైగా ఇంత సడన్ గా ప్లాన్ చేసిందంటే ఏదో మాస్టర్ ప్లానే అయ్యుంటుంది. ఆలోచిస్తుండారేంది మే? బయలుదేరండి. ఆడ గుళ్ళో అయ్యోర్తో మాట్లాడున్నా. మీరు పోతే అన్నీ ఆయన చూసుకుంటాడు. సరేనా? రెడీ అయిపోయి బయలుదేరండి. పొండి పొండి. అక్క, మంచి పని చేసావక్క. నిజంగా ముడుపులు లేవు కదూ. ఆ ఈశ్వరి త్రిపురక్క ఫోటో పట్టుకుని ఎక్కడ నిజం బయట పెట్టేస్తుందోనని భయపడిపోయి దూరంగా పంపించేస్తున్నావు కదూ. ఇంకొక్క మాట మాట్లాడినావంటే పీక పిసుకుతానేమనుకున్నావో. లోపల అనుకునేది పైకి అనడం కాదు,
పైకి మాట్లాడేది కూడా లోపలే అనుకో, లేకపోతే పైకి పోతావు. ఈ అమ్మాజీ అసలే రాక్షసి, చంపినా చంపేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో రమా, మళ్ళీ పైకనేసానా? నోటికొక ప్లాస్టర్ వేసుకున్నా సరిపోతుందేమో. ఉన్నట్టుండి ఇవిడ మమ్మల్ని బయటికి ఎందుకు పంపిస్తోంది? నిజంగా ఆచారం అయ్యుంటే అనసూయమ్మ బసవమ్మ అత్తయ్యలు కూడా ముడుపులు కట్టేవాళ్ళు కదా. వాళ్ళు అదే మాట అంటే వాళ్ళ నోర్లు నొక్కి మరీ మమ్మల్ని పంపిస్తోంది. ఇప్పుడు మేం బయటికి వెళ్ళడం వల్ల అమ్మాజీకొచ్చే లాభం ఏంటి? ఒకవేళ నేను ఇక్కడే ఉంటే త్రిపుర అత్తయ్య గురించి నిజాలు రాబడతానని ఇంటికి దూరంగా పంపిస్తోందా? అంటే నేను దిగంబరం మావయ్యతో మాట్లాడిందంతా విన్నదా? అందుకే ఇలా ప్లాన్ చేసిందా? అదే నిజమైతే 2 రోజులు బయటికి వెళ్ళినంత మాత్రాన నేను ఈ విషయం వదిలేస్తానా? ఆ మాత్రం బుర్ర లేకుండా అమ్మాజీ ఆలోచిస్తుందా? ఏం చేయబోతోంది? చాలా హ్యాపీగా ఉంది వదినా. లావణ్య వద్దులు వదినా, కళ్ళు తిరుగుతున్నాయి. లావణ్య ఎందుకు అంత హ్యాపీ? ఎందుకా? అన్నయ్య నువ్వు కలిసి బయటికెళ్తున్నారు వదినా. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడపబోతున్నారు. ఇంతకన్నా హ్యాపీగా ఏముంటుంది చెప్పు? బయటకు వెళ్తున్నావంతే, అందులో హ్యాపీ ఎక్కడ తగలడింది? అన్నయ్య ఏమో మొరటోడు, అమ్మాజీ ఏమో ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండడం గురించి అస్సలు ఆలోచించదు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు హనీమూన్ కి వెళ్లే అవకాశం దొరకదేమో అనుకున్నా, కానీ ఈ రూపంలో దొరికింది వదినా. మేం వెళ్లేది హనీమూన్ కి కాదు, గుడికి. అబ్బా, గుడికెళ్ళే వదినా. కానీ కొత్తగా పెళ్ళైన జంట గుడిలో భజనలు చేస్తూ ఉండిపోతారా ఏంటి? ఆ ముడుపులేవో కట్టేశాక ఏయ్, ఉంటుంది. నేనేమో డ్రైవర్ లాగా జీప్ డ్రైవ్ చేస్తుంటే ఈవిడ గారేమో మహారాణి లాగా పక్కన కూర్చొని కాల్ మీద కాలేసుకుంటుందా? కుదరదు. అనుకున్నా ఈ మనిషి నాతో బయటికి రాడు అని. ఇలా అయినా బయటికి వెళ్లకుండా ఉంటే త్రిపుర అత్తయ్య గురించి నిజం తెలుసుకోవచ్చు. అంటే ఏంటన్నయ్య, ఇప్పుడు నువ్వు వదిలని తీసుకెళ్లటం లేదా? అమ్మాజీ అమ్మ చెప్పినా తీసుకెళ్ళవా? సరే అయితే అమ్మాజీ అమ్మకి చెప్తా. నాకు అగాగు, జీప్లో తీసుకెళ్ళనని చెప్పాను గాని అసలు తీసుకెళ్ళనని చెప్పానా? బుల్లెట్ మీద తీసుకెళ్తా. బుల్లెట్ మీద ఏంటన్నయ్య? పాపం ఎండ కుదర కందిపోతుందన్నయ్య. కందిపోతే పోని, ఈ మొహానికి బుల్లెట్టే ఎక్కువ. బట్టలు బ్యాగ్లో పెట్టు. చూస్తావేంటి? నువ్వు బుల్లెట్ మీద కూర్చుంటే నేను నడపట్లేదు, అందుకే బట్టలు సర్దడం, అక్కడ తీసిన బట్టలు
మడత పెట్టడం అన్నీ నీ పనులే. ఏమైంది అన్నయ్యకి? నీ మీద ఎందుకు చిరాగ్గా ఉన్నాడు? అర్థమైందిలే, ఇది చిరాకు కాదు దినా, ప్రేమ. అర్థం కాలేదా? జీపులో అయితే పక్క పక్క సీట్లు, మధ్యలో గ్యాప్. అదే బుల్లెట్ బండి అయితే వెనక ముందు మధ్యలో నో గ్యాప్. అన్న ఈ ట్రిప్ ని చాలా రొమాంటిక్ గా ప్లాన్ చేశాడు దినా. ఫుల్ ఎంజాయ్ చేయి. నీ బుల్లెట్ బండికి వచ్చేతరా